హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను గోధుమ పిండితో చెక్కలు చేస్తున్నాను. గోధుమ పిండితో చెక్కలు అనేది కరకరలాడుతూ గుల్లగా చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇలాగా మనము గోధుమ పిండితో చెక్కలు అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చండి. పిల్లలకు ఈవినింగ్ టైము స్నాక్స్ లాగా కూడా మనము ఈ గోధుమ పిండి చెక్కలు అనేది ఇవ్వచ్చు. తప్పకుండా ట్రై చేయండి. నేను ఈ గోధుమ పిండి చెక్కలు చేసుకునేదానికి 2 కప్పుల గోధుమ పిండిని జల్లిపెట్టి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకునేసి టేస్ట్ తగ్గట్టుగా సాల్టు, 1 స్పూను జీలకర్ర, తర్వాత కారం అనేది మనకు ఈ మెజర్మెంట్కు 1.5 స్పూన్ అయితే సరిపోతుంది. కానీ పిల్లలకు స్నాక్స్ లాగా ఇవ్వాలి కనుక మనము చిల్లీ ఫ్లేక్స్ అనేది 1 టేబుల్ స్పూను వేసుకుంటే సరిపోతుంది. మనము ఈ చిల్లీ ఫ్లేక్స్ వేసుకునేసి పిండికి పట్టే విధంగా బాగా కలుపుకునేసి కాచిన నూనెను మనము 2 టేబుల్ స్పూన్లు వేసుకునేసి మనము చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ నార్మల్ వాటర్ వేసుకునేసి చపాతీకి మనం కలుపుకునే విధంగా మనము పిండిని కలుపుకునేసి మనము చివరిలో 1 స్పూను ఆయిల్ కూడా ఈ చపాతీ పిండి ముద్దకు బాగా మనము పూసేసి పెట్టేసుకోవాలండి. ఒక 10 మినిట్స్ అనేది పక్కన పెట్టేసిన తర్వాత చాలా ఈజీగా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగా పిండి ముద్దను కలుపుకున్న ఒక 10 నిమిషాల తర్వాత మనము వీటిని చిన్న చిన్న చెక్కలుగా చేసుకోవాలండి. చూపిస్తున్నాను చూడండి. ఇలాగా మనము కొంచెము ఎక్కువగానే పిండిని తీసుకునేసి మనము పిండి చల్లుకుంటూ పెద్ద చపాతీలాగా మనము రౌండ్ చపాతీలాగా చేసుకోవాలండి. మరీ పలచగా కాకుండా మరీ మందంగా లేకుండా చపాతీ అనేది మీడియంగా నేను చూపిస్తాను చూడండి. మందం ఉంటే చాలు, మీడియంగా ఉండాలి. అలా చేసుకున్న తర్వాత మనము చెక్కలు అనేది గుల్లగా కరకరలాడుతూ వచ్చేదానికి, పూరిలాగా పొంగకుండా ఉండేదానికి మనం ఫోక్ తీసుకునేసి రౌండ్గా చేసిన చపాతీ పైన హోల్స్ అనేది పెట్టుకోవాలండి. అలా పెట్టుకునేసి మనకు ఎంత సైజు చెక్కలు కావాలనుకుంటే అంత సైజు బౌల్ అనేది మనం తీసుకునేసి చిన్న చిన్న బౌల్లో నిండి మనకి ఇంట్లో ఉంటాయి కదండి. అలాగ ఒక బౌల్ తీసుకునేసి మనం రౌండ్ షేప్లో చేసిన చపాతీ పైన మనము ఆ బౌల్ అనేది బౌల్ ఇచ్చి మనకు ఎంత చెక్కలు అనేది ఎంత సైజులో కావాలో అంత సైజు పైన మనం చేసుకోవచ్చు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలా చేసిన చెక్కలను మనము ఒక ప్లేట్లో గోధుమ పిండి చల్లుకునేసి ఆ చెక్కలన్నీ కూడా వేసేసుకునేసి మనము అన్నీ కూడా ఒకేసారి చేసేసుకునేసి ఆయిల్ను మనం డీప్ ఫ్రైకి అనేది పెట్టుకుంటే సరిపోతుందండి. చాలా ఈజీగా మనం ఒక్కరమే చేసేసుకోవచ్చు. ఈ చెక్కలు అనేది చాలా ఈజీగా చేయొచ్చు. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకు ఇలాగ స్నాక్స్ అనేది చాలా ఈజీగా చేసి పెట్టచ్చు. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసడానికి ఉపయోగపడుతుంది. ఇలాగ నేను అంత హోల్స్ అనేది పెట్టిన తర్వాత ఈ సైజు బౌల్ అనేది తీసుకునేసి ఈ విధంగా మనము రౌండ్గా చేసిన చపాతీ పైన బౌల్ అనేది ఇలా పెట్టి ప్రెస్ చేయాలండి. ప్రెస్ చేస్తే మనకు చెక్కలు అనేది మనకు ఈ విధంగా వస్తాయి. ఇలాగా మనము ఒకేసారి అన్ని చెక్కలను కూడా చేసేసుకునేసి మనము డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఈ విధంగా ఒక ప్లేట్లో గోధుమ పిండిని చల్లుకునేసి చెక్కలు అనేది చేసుకునే చెక్కలన్నీ కూడా వాటిలోనే వేసుకోవచ్చు. ఈ విధంగా మనము అన్ని చెక్కలను చేసేసుకునేసి డీప్ ఫ్రై కోసము దలసరి కడాయిలో ఆయిల్ అనేది వేసుకునేసి స్టవ్ ఆన్ చేసుకునేసి హై ఫ్లేమ్ పెట్టుకునేసి హై ఫ్లేమ్లోనే ఆయిల్ అంతా హీట్ ఎక్కనివ్వాలి. హై ఫ్లేమ్లో ఆయిల్ అంతా హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్కు చేంజ్ చేసుకునేసి మనకు కడాయిలో ఎన్ని సరిపోతాయో ఈ చెక్కలు అనేది అన్నీ వేసుకునేసి మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి. చాలా బాగుంటాయి. గుల్లగా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇలాగ నేను ఆయిల్ అంతా హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్కు చేంజ్ చేసుకునేసి ఈ విధంగా గోధుమ పిండి చెక్కలు అనేది వేసుకునేసి ఈ విధంగా మనము చేసుకోవచ్చండి. ఎన్ని కావాలంటే అన్ని ఈజీగా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. అదేవిధంగా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.